సమ్మక్క సారళమ్మ జాతరకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం బాట పడుతున్నారు. ముందస్తు మొక్కులతో మేడారంలో జాతర వాతావరణం నెలకొంది. మేడారం సమ్మక్కల దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పిస్తారు. జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాతే సమ్మక్క సారళమ్మ దర్శనానికి వెళ్లాల్సి ఉండడంతో జంపన్న వాగులో కూడా సందడి నెలకొంది. అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. తెలంగాణ కుంభమేళాలో జరిగే మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు కౌంటౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిచ్చి ముందస్తుగా మొక్కులు చెల్లిస్తున్నారు. మేడారంకి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పుణ్యస్నానాలు ఆచరించాకే సమ్మక్క సారళమ్మలను దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. గతం జంపన్న వాగుకు వచ్చి జంపన్న వాగు ప్రాంతంలో అనేక రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఈసారి ప్రత్యేకంగా బాతింగ్ టాప్స్తో పాటు అనేక రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. భక్తులు వచ్చి అధిక సంఖ్యలో ఇక్కడ ఒకేసారి పుణ్యస్నానాలు లక్షల సంఖ్యలో పుణ్యస్నానాలు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ ప్రత్యేకత ఏంది? అందరికీ నమస్కారం అండి. జై తెలంగాణ. నేను తెలంగాణ ఖమ్మం జిల్లా పాల్వంచపట్నము నరిగే సుజాతను మాట్లాడుతున్నాను. తెలంగాణ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కేసీఆర్ పాలన చాలా అద్భుతంగా ఉంది. మేడారం సమ్మక్క జాతర ఇది మన మొదటి జాతరగా భావించవచ్చును. ఈ జాతర కోసం చాలా భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జంపన్న వాగు ప్రత్యేకత ఇక్కడ ఎందుకు అంటే జంపన్న వాగు అంటే కొడుకు అని చెప్తారు. నాకు ఇదే ఫస్ట్ టైం నేను రావడము. అందు గురించి తెలంగాణ వచ్చినందుకు మన తెలంగాణ కోసం ఈసారి ఫస్ట్ టైం నేను అమ్మవారిని దర్శించుకున్నాను. నాకు సంపూర్ణంగా తెలుసుకుంటాను. చెప్పండి, మీరు నమ్మకం మీకు? పాల్వంచి నుంచి వచ్చామండి. ఇదే ఫస్ట్ రావటం. ఈ చూడడం అంతా చాలా హ్యాపీగా ఉంది. వాటర్ గీటర్ అంతా చాలా బాగున్నాయి. కానీ చాలా దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగిందండి. అవునవును, అంతా ముందొస్తైనా మంచిగా ఉంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు చెప్పండి సార్, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఇక్కడ చాలా బాగుందండి. కేసీఆర్ గారు చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్టే అతను తెలంగాణ సాధించిన తర్వాత వచ్చిన జాతర కాబట్టి ఆయన కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. పాల్వంచ నుంచి వచ్చాను. భక్తులు కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే జాతర ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఆ 2 ఏళ్ళ జాతరకు వచ్చే సమయానికి ముందుగా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించే ముందు జంపన్న వాగులు స్నానం ఆచరించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. స్నానం ఆచరించాకే సమ్మక్క సారళమ్మలకు మొక్కులు చెల్లిస్తుంటారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ నుండి. కోరుకున్నది మంచిగా జరుగుతుంది. ఎప్పుడైనా వస్తాం, 3 ఏళ్ళకి ఒకసారి వచ్చి చేసుకుంటాం యాటతోటి. జంపన్న వాగుకు వచ్చి స్నానాలు చేసుకొని అక్కడ గద్దెకాడి పోయి మన యాటను కోళ్ళను ఇట్లా కోసుకొని దేవత కోసం వచ్చినాం. ఇది చాలా మంది చూస్తున్నాం, చాలా ఉల్లాసంగా భక్తులు భక్తి ప్రబోధులతో ఇక్కడ మేడారం జాతరకు వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ జంపన్న వాగులు స్నానం ఆచరించాకే సమ్మక్క సారళమ్మల దగ్గరికి వెళ్తారు. అక్కడ మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.